ఈరోజు ఏపీ రాజకీయాలకు సంబంధించి వైసీపీ పరిస్థితిని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇక విషయం ఏమిటంటే, రాష్ట్రంలో వైసీపీ నుండి ఎన్నికలకు వెళ్ళాలి అనుకుంటున్న నాయకులు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం కన్నా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుస్తుండగా, ఇక టీడీపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించబోతుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సర్వే ద్వారా ఏపీలో ప్రస్తుత అధికార వైసీపీ మాత్రం 8 లోక్సభ స్థానాలకే పరిమితం కానుందనేది ఇప్పటికీ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ద్వారా తెలుస్తుంది. అయితే ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఎలా ఉంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాజకీయాలు చాలా ఆసక్తి రేకెత్తించడంతో పాటు చిత్రమైన పరిస్థితి నెలకొంది. 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ గెలుపు కోసం సీఎం జగన్ రకరకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఆయన కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మారుస్తున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. ఇక ఎంపీల విషయానికి వస్తే వారిలో కొందరిని అసెంబ్లీలకు పోటీ చేయిస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్న మార్పులు చేర్పులన్నీ మొత్తం జగన్కి కొంచెం తలనొప్పిగానే మారాయి. అందుకే ఆయన అభ్యర్థులను ఆచి తూచి ఎంపిక చేస్తూ అభ్యర్థులను 1, 2, 3, 4 ఇలా వరుసగా లిస్టులను ఎంపిక చేస్తున్నారు. ఇక అసలు చెప్పుకోదగిన విషయం ఏమంటే, కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయమంటే వారు ఇష్టపడటం లేదట. వాళ్ళ దృష్టంతా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయటంపైనే ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. నెల్లూరు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా పోటీ చేయమన్నారు జగన్. అలాగే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీగా పోటీ చేయమని ఆదేశించారు ఆయన. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరామును కర్నూలు ఎంపీగా పోటీ చేయమని జగన్ చెప్పారు. అయితే వీళ్లలో ఏ నాయకులు కూడా ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తుండగా, వీరిలో ఆదిమూలం ఏకంగా పార్టీ మారిపోయారు. మార్పులు చేర్పుల్లో నారాయణ స్వామి చిత్తూరు ఎంపీ స్థానం నుండి తిరిగి నెల్లూరు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మరోపక్క జయరాం పార్టీపై మాట్లాడుతున్న తీరు గమనించి అతనికి ఇప్పటి వరకు ఎక్కడా టికెట్ ఇవ్వలేదని తెలుస్తుంది. పార్టీలో కొత్త వాళ్లకు ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇస్తుంటే వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంపీలను అసెంబ్లీలకు పోటీ చేయమంటే మస్తు హ్యాపీగా ఎగిరి గంతేస్తున్నారు. ఇక ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేల ఆధారంగా ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను మార్పు చేస్తుంటే వారు మొదట ఆసక్తి చూపకపోయినా తరువాత ఆలోచించుకొని ఓకే అనేస్తున్నారు. దీని మొత్తానికి అసలు కారణం ఏమిటంటే, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనే నమ్మకమే. ఎంపీలుగా గెలిచిన పెద్దగా ఉపయోగం ఉండదని వారు అనుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, అందుకనే నేతల చూపంతా ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల మీద కన్నా అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయటంపైనే ఉందని తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీలో అసెంబ్లీ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉందని తెలుస్తుండగా, ఇక ఇప్పుడు మీరు విన్న అంశాలు ప్రకారం దాదాపు రాష్ట్రంలో జరిగే వైసీపీ రాజకీయం అంతా ఇదే కదా.